గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 152 స్థానాలను దక్కించుకొని ప్రభంజనం సృష్టించింది. కాకపోతే 2014-19 మధ్య ప్రాదేశిక స్థానిక సంస్థల ఎన్నిక జరగకపోవడంతో సైనికులు లేని టీడీపీ మాత్రం 2019లో ఘోర ఓటమి పాల కావడాన్ని గమనించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి ముఖ్యమంత్రి మాత్రం ప్రాదేశిక స్థానిక సంస్థల ఎన్నికలను హుటాహుటిన నిర్వహించేందుకు మాత్రం ఆయన కార్యాచరణ రూపొందించారు. కాకపోతే ఆ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ బహిష్కరించాలని చెప్పి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చినప్పుడు కూడా స్థానిక సంస్థలు ప్రాదేశిక ఎన్నికల్లో కొంతమంది టీడీపీ నాయకులు పార్టీ రహితంగా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ జెండా మీద జరిగినటువంటి ప్రాదేశిక ఎన్నికల్లో కూడాను పోటీ చేసేందుకు సాహసం చేశారు. కాకపోతే కోవిడ్ ఆటంకం నిలవడంతో మాత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల్లో 38 జడ్పీటీసీ స్థానాలకు గాను 37 స్థానాలను కైవసం చేసుకున్న అనంతరం హిరమండలం జడ్పీటీసీ స్థానానికి జరిగినట్టు ఉప ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు ఓవైపు అభ్యర్థి కాక మరోవైపు హిరమండలం జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పొగిరి బుచ్చిబాబు మాత్రం బరిలో దిగారు. అప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 4,000 ఓట్లు ఎమ్మెల్యేకి వచ్చినట్టు హిరమండలంలో ఆ ఎన్నికల్లో మాత్రం జడ్పీటీ స్థానాన్ని కైవసం చేసుకోవడం, స్వల్ప ఓట్లతో గెలిచి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాత్రం ఏకైక జడ్పీటీసీగా నిలిచినటువంటి బుచ్చిబాబు మాత్రం అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ పలువురు సీనియర్ నాయకుల తాలూకా మన్ననలు కూడా పొందారు. కాకపోతే కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది కావస్తున్నా కూడా బుచ్చిబాబుకి ఆ ప్రశంసలకు తగ్గటువంటి సముచిత స్థానం ఉందా? ఆయన ప్రస్తుతం హిరమండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే తనకు ఏ మేరకు సహకరిస్తున్నారనే విషయం బుచ్చిబాబు మాటల్లో నిందాం. చూస్తే కనుక అప్పట్లో బుచ్చిబాబు ఉత్తరాంధ్రకే ఒక ఐకాన్గా నిలిచారు. ప్రాదేశిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఒక్క జడ్పీటీసీ స్థానం లేకపోయినా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాతో పాటు ఈరోజు హిరమండలం జడ్పీటీసీ స్థానాన్ని అధికార పార్టీ హవా చదువుతున్న రోజుల్లో అది ఎలా సాధ్యపడింది? ఆ ఘనతను ఆర్జించిన అనంతరం పార్టీలో మీకు ఎటువంటి గుర్తింపు లభించింది? ఏముంది సార్, అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్భేద్యంగా ఉంది. వాళ్ళు బెదిరింపులు, దాడులు అన్నీ చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ క్యాడరు కార్యకర్తలు ఇబ్బంది పడతారని చెప్పి నేటి ముఖ్యమంత్రి గారు, నాటి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో ఎన్నికలను బహిష్కరించగా అప్పుడు కోవిడ్ కారణంగా ఎన్నికలు వాయిదా పడినప్పటికీ హిరమండలం జడ్పీటీసీ స్థానానికి మొదటిసారి నామినేషన్ వేసినటువంటి కీర్తిశేషులు దారపు నారాయణరావు గారు కోవిడ్తో అకాల మరణం చెందటం వలన హిరమండలం జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేయమని అప్పట్లో అవకాశం రాగా పార్టీ పెద్దలు అప్పటికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కలమటి వెంకటరమణమూర్తి గారు ఒకరోజు నన్ను కబురు పెట్టి హిరమండలం జడ్పీటీసీ స్థానానికి నువ్వు నామినేషన్ వేయాలి అని కోరడం జరిగింది. అప్పటికే రాష్ట్రంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది సార్. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోటీకి వెళ్ళడం, నామినేషన్ వేయడం అనేది, నేను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిని, నాకు శక్తికి మించినటువంటి సాహసం అవుతుంది. కానీ పార్టీ ఏం చెప్పినా తూచా తప్పకుండా పార్టీ కోసం పనిచేయడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉండే నేను మీ ఆజ్ఞను నేను శిరసా వహిస్తాను. మీరు చెప్పినట్టుగా నేను పోటీకి సిద్ధమవుతున్నానని చెప్పడంతో నాకు జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించింది. అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన కలమటి వెంకటరమణమూర్తి గారు, అలాగే అతని తనయులు కలమటి సాగర్ గారు పార్టీ క్యాడర్ని అంతటినీ కూడాను సమయాత్తం చేసి వాళ్ళని ఉత్తేజితం చేసి నిస్తేజంగా ఉన్నటువంటి, ఎందుకంటే అప్పటికి సార్వత్రిక ఎన్నికలు జరిగి 1 year అయింది. 1 year అయింది. హిరమండలంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారు 4,000 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవిడ గెలిచి ఉన్నారు. వాళ్ళ తనయుడి మీద పోటీ అనేసి అంటే కత్తి మీద సాము వంటిది. అయినప్పటికీ పార్టీ క్యాడర్ని అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి వారిని ఉత్తేజితం చేసి ఎన్నికల బరిలో ఎన్నికల వాతావరణాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అంతటినీ కూడాను సమిధలుగా వాడి ఆయన ఎన్నికల ప్రచారం నుండి మన ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులు నాటి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడాను ఈ జడ్పీటీసీగా బుచ్చిబాబు గారిని మనం పోటీకి సిద్ధం చేస్తున్నామని ఇన్ఛార్జి గారు చెప్పడంతో ఆయన కూడా సంతోషంతో నేను కూడా ఎన్నికల ప్రచారానికి హిరమండలానికి మీరు కోరినన్ని సార్లు నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన కూడా మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చి యువతని పార్టీ క్యాడర్ని అందరినీ కూడాను సంయమనం అంటే ఉత్తేజితం చేసి ఎన్నికల్ని ఒక యజ్ఞంలా జడ్పీటీసీ స్థానానికి జరిగే ఆ ఎన్నికల్ని ఒక యజ్ఞంలా భావించి 10 రోజుల్లో నన్ను విజయ తీరానికి తీసుకెళ్ళినటువంటి ఘనత ఖచ్చితంగా పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్కి దక్కుతుందని చెప్పవచ్చు. చూస్తే కనుక ఆ రోజులు పోటీ చేయాలని భయపడే పరిస్థితి, పోటీ చేస్తే టీడీపీ గెలవదన్న అప్రతత భావం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండడం, ఎన్నికలు బహిష్కరించాలని సూచించేసినప్పటికి కూడాను బరిలో దిగాలన్నటువంటి ఆలోచన వచ్చిందా, లేకపోతే మీరైతే ఇక్కడ గెలుస్తారని ఒక నమ్మకంతో మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించే ఇన్ఛార్జి కలమటి వెంకటం? ఏం జరిగినా నా వెనుక తెలుగుదేశం పార్టీ ఉంటుంది, మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఉంటారు, అలాగే ఇన్ఛార్జి గారు కలమటి వెంకటరమణ మూర్తి గారు ఉంటారని ధైర్యం నాకు గుండెల నిండా ఉండేది సార్. దానివల్ల ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు నాకు కలిగించినా పార్టీ నన్ను ఖచ్చితంగా పరిగణిస్తుంది, పార్టీ నన్ను ఖచ్చితంగా భద్రంగా చూసుకుంటుందనే ఒక నమ్మకం నాకు ఉండేది, ఉంది. అలా అలా అంటే ఒక ఫైటింగ్ అన్నది ఎలా ఉంటుందని చూపించిన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ప్రభంజనం నడిచినటువంటి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీగా గెలిచిన తర్వాత అసలు ఆ గెలుపు మీరు దక్కించుకున్న విషయంలో పార్టీ అధినేత కావచ్చు, సీనియర్ నాయకులు ఎటువంటి ప్రశంసలు బుచ్చిబాబుకి ఇచ్చారంటే? దానికంటే ముందుగా ఒక మాట, ఎన్నికలు జరిగినాయి, ఎన్నికల ఫలితాలు నవంబరు 18, 2020. ఆ ఎన్నికల ఫలితాల రోజు కౌంటింగ్లో అయితే రకరకాల నాటకీయ పరిణామాలు జరిగాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 1 గంటకే పూర్తయిపోయింది, మధ్యాహ్నం 1 గంటకే పూర్తయిపోయింది. రిజల్ట్ కూడా డిక్లేర్ చేశారు. కానీ ప్రకటించకుండా అప్పటి వైసీపీ నాయకులందరూ కూడాను, ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యే గారి తనయుడు వైసీపీ అభ్యర్థి, ఆవిడ కూడా తనకున్నటువంటి మొత్తం రాజకీయం తాలూగా రాజకీయ పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారు. అధినేత అక్కడ వైఎస్ఆర్ సీఎంఓ నుండి కూడాను ఇక్కడ స్థానిక అధికారులకి ఆ రిజల్ట్ తారుమారు చేసేందుకు రకరకాలైనటువంటి ఆదేశాలు కూడా రావడం జరిగినప్పటికీ అప్పటికే అలర్ట్ ఇక్కడ పరిస్థితులంతా పరిశీలిస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని తెలుసుకొని వెంటనే ఇన్ఛార్జి గారికి కలమటి వెంకటరమణ మూర్తి గారికి ఫోన్ చేసి అక్కడ ఏం జరిగినా దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి, నేను ఉన్నాను అని చెప్పి సార్కి ఫోన్ చేసి ఫోన్లో ధైర్యం చెప్పడం జరిగింది. వెంటనే పరిణామాలన్నీ కూడా మారిపోయి జిల్లా నుండి పోలీసు బృందం వాళ్ళందరూ వచ్చి రిజల్ట్ని అనౌన్స్ చేశారు, రీకౌంటింగ్ చేయమన్నారు. రీకౌంటింగ్ చేయడానికి పట్టుబడితే నాకు అంటే అప్పటికే గెలిచాము అన్న సంకేతం ఉంది, కాబట్టి మీరు ఎన్నిసార్లు నచ్చితే అన్నిసార్లు కౌంటింగ్ చేసుకోండి అని చెప్పి నేను కూడా వాళ్ళు అడిగినన్నిసార్లు రీకౌంటింగ్కి సంతకాలు పెట్టడం జరిగింది. రీకౌంటింగ్ చేశారు, అయినప్పటికీ ఫలితంలో ఏ మార్పు రాలేదు, విజయం నన్నే వరించింది. అప్పటికే 37 మంది జడ్పీటీసీ స్థానాలతో పాటు వందల సంఖ్యలో ఎంపీటీసీ స్థానాలు గెలిపించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ ఏదైతే సరసభ సమావేశ మందిరంలో మీ కండువా వేసుకొని అందులో ఒక లేఖెన్నిల
బుచ్చుబాబు కూర్చోవాల్సిన పరిస్థితి ఉండేదా, లేకపోతే ప్రశ్నించే అవకాశం ఉండేదా? లేదు సార్, నేను జడ్పీ సమావేశాల్లో నేను కూర్చునే స్థానం కూడా నాకు సమావేశ మందిరంలో ఎక్కడో మూలకి చివరికి ఇచ్చేవాళ్ళు ప్రతి సమావేశానికి కూడాను. అయితే లాస్ట్ సమావేశంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడాను క్లియర్ కట్గా ఒక సందేశాన్ని చెప్పాను. ఎన్నికల ముందు ఒక సమావేశం అయింది. ఎన్నికలు మనకి ఏప్రిల్లో అనుకుంటా అయ్యాయి. మార్చిలో జనరల్ బాడీ, ఫిబ్రవరి అనుకుంటాను, జనరల్ బాడీ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతటి కూడాను సూచప్రాయంగా చెప్పాను, ఈరోజు నాకు ఈ సమావేశంలో వెనక్కి వేసినటువంటి సీటు వచ్చే సమావేశం నాటికి ముందుకెళ్తుంది చూడండి, ఇది నా ఛాలెంజ్ అని చెప్పడం జరిగింది. అంత కాన్ఫిడెన్స్గా మీరు సవాల్ ఇచ్చడంతో పాటు సూచించేసినటువంటి బుచ్చుబాబుకి కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అటువంటి ప్రాధాన్యత ఉందా అని మీరు అడిగిన క్వశ్చన్కి వాస్తవం చెప్పాలనేసి అంటే లేదనే చెప్పుకోవాలి. కారణం ఏంటనేసి అంటే పాతపట్నం నియోజకవర్గ టికెట్ విషయంలో జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసినవే. ఈ పరిణామాల మధ్య అప్పటి వరకు పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ కార్యక్రమాలు నిర్వర్తించి మమ్మల్ని ఒక సుశిక్షితులుగా తయారు చేసి పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడంలో కానీ ప్రజాసేవ చేయడంలో కానీ మాకు అన్ని రకాలుగా తీర్చిదిద్దినటువంటి కలమట వెంకటరమణమూర్తి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీ టికెట్ గౌరవనీయులు మన మామిడి గోవిందరావు గారికి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ హఠాత్ పరిణామం అనేది అంటే రాజకీయంగా అంత అనుభవం సరిపోలేదు నాకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని. ఇన్ని సంవత్సరాలు అతనితో పాటు పార్టీ కార్యక్రమాలతో అన్నీ చేయడంలోనూ అతనితో పాటు కష్టపడ్డాం. ఒకసారిగా టికెట్ ఆయనకి మారింది. ఏం చెయ్యాలి? ఆయన మనల్ని పూర్వంలా అంటే ఈ పాత వ్యక్తిగా మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కలమట వెంకటరమణమూర్తి గారితో ఉన్నంత సఖ్యత ఆయనతో ఉంటుందా, ఉండదా, లేదంటే ఈయన ఇచ్చినంత అటువంటి గౌరవం పార్టీలో ఇప్పుడు ఉన్నంత గౌరవం భవిష్యత్తులో ఉంటుందా, ఉండదా అనే సందర్భంలో మానసికంగా చాలా సందిగ్ధానికి గురయ్యాను. అంతేనా? కలమట రమణని అంటే మిమ్మల్ని తీర్చిదిద్దిన కలమట రమణ మనిషిగా మీరు ఉన్నారన్న ఒక ఉద్దేశంతో హఠాత్కర పరిణామాల నేపథ్యంలో ఈరోజు అనూహ్య రీతిలో మామిడి గోవింద్కి టికెట్ వరించడం, ఆయన ఎమ్మెల్యే గెలవడం, కలమట వర్గీయులందరినీ కూడాను కూకటి వేలుతో పెకిలించి ఒక ప్రక్రియకి ఆయన ఏమైనా కనుక ఒక పన్నాగం పన్నే నేపథ్యంలో బుచ్చిబాబు మదన పార్టీలో ఉందా? మదన పడ్డం అంటూ ఏముండదు సార్. పదవులు అనేవి ఎవరికి శాశ్వతం కాదు. పార్టీ అనేది శాశ్వతంగా ఉంటుంది. పార్టీ మీద విశ్వాసాన్ని నుంచి క్రమశిక్షణతో పార్టీకి పనిచేసిన నాడు మంచి రోజులు వాటంతట అవే వస్తాయి. కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట అయితే వాస్తవం. అవి మున్ముందు రోజుల్లో ఉండవు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం దృష్టికి నా బాధనంతటిని కూడాను తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా భరోసా ఇచ్చారు. అంటే ఇబ్బందులు అంటే ఎలాంటి ఇబ్బందులు? మీ ఒక అధికార పార్టీకి సంబంధించి పార్టీ కష్టకాలంలో ఉన్న రోజుల్లో ఆ పార్టీకి ఒక ఖ్యాతిని ఆర్జన చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆకర్షింపతలు చేసినటువంటి బుచ్చిబాబుకు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ మదనపాటు దారితీసిన పరిణామాలు ఏంటి? అడకత్తెరలో పోకచెక్కల ఇటు కలమట రమణ మామిడి గోవిందుల తాలూకు ఆధిపత్యంలో నలిగిపోయే పరిణామాలు ఎందుకు రాజకీయాలు వచ్చి మొదలుపడుతున్నారు అనిపిస్తుంది సార్. ఎందుకంటే నాకు ఓటు హక్కు వచ్చిన నుండి తెలుగుదేశం పార్టీ అంటే ఎనలేని అభిమానం. దానికి కారణం మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం, అలాగే లోకేష్ గారి పనితీరు, అలాగే మాకు దగ్గరలో ఆప్తులుగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు. సో అలాగే మనకి ఎలాగో మా గురువుగారులాగా రమణ గారు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉంది, ఎనలేని నమ్మకం కూడా ఉంది. నేను ఫేస్ చేస్తున్నటువంటి ట్రబుల్స్ అన్నీ కూడాను అతి త్వరలో ముగిసిపోతాయి అనేసి కూడా అనుకుంటున్నాను. మీ గెలుపుకు అంతగా దోహదపడినటువంటి అప్పటి
ఎంపీ, ఈరోజు కేంద్ర మంత్రి, మరోవైపు రాష్ట్ర మంత్రి కూడా ఉన్నారు. బుచ్చిబాబు ఈ పార్టీ కోసం త్యాగంతో పాటు ఆ పార్టీని పరిరక్షించుకునేందుకు ఆటుపోట్లతో పాటు బెదిరింపులు కూడా ఎదుర్కొని విజయం దిశగా అడుగులేసినా కూడాను ఆ రోజుల్ని గుర్తు చేసుకుని బుచ్చిబాబుని ఒకసారి ఆ కష్టం ఏంటో ఆ మదనపాటు ఏంటో కనుక్కుందాం అని వారు ఏమైనా కనీసం మీకు బాసటగానే ఒక మాట సాయంగా చెప్పారా? చెప్పారు సార్. మీరన్నట్టు త్యాగాలు అంటే గుర్తొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీద జడ్పీటీసీగా గెలిచిన తర్వాత నాకు సొంతంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఒకటి ఉండేది. అవి రకరకాల కారణాలు చెప్పి 2005 నుండి నిర్వహించబడుతున్నటువంటి కాలేజీని కొత్త షాకులు చెప్పి రకరకాల కమిటీలు పేర్లతో యూనివర్సిటీ ద్వారా అఫిలియేషన్ అనేది రెన్యువల్ అవ్వకుండా నిలుపుదల చేసేసి పూర్తిగా కాలేజీని ఇబ్బందులు పెట్టి మూసేసే పరిస్థితిని కల్పించారు సార్. అలాగే నా మీద మర్డర్ అటెంప్ట్ అయ్యింది 2020 మే 15, అలాగే మే 8 కూడా. వరుసగా 2 వారాల పాటు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అంటే గెలిచిన తర్వాతే మర్డర్ అటెంప్ట్ కూడా చేశారు. ఆ విషయంలో కూడా అప్పటికి కలమటి వెంకటరమణమూర్తి గారు, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కూడా నాతో పాటు వచ్చి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఈ కేసు దర్యాప్తు అనేది వేగవంతం చేయండి అని చెప్పి ఆదేశించడం అన్నీ జరిగాయి. కానీ దురదృష్టం ఏంటనేసి అంటే ఆ కేసుని నీరుగార్చేశారు. అంటే ఇప్పటి వరకు దోషులు పట్టుకోవడంలో అప్పుడు పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి సహకరించి ఈరోజు నీరుగార్చే ప్రయత్నం. కనీసం కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది కావస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చిట్టుబాబుకు జరిగినటువంటి ఏదైతే అవమానం కావచ్చు, ఆ దాడుల విషయంలో ఏమైనా పురోగతి ఏమైనా కనిపించింది? అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గి సరిగా దర్యాప్తు చేయకపోగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును పూర్తిగా నాన్ ఎవిడెన్సబుల్ అనేసి కేసు కొట్టేయడం జరిగింది సార్. నేను ఇప్పుడు సొంతంగా ప్రైవేట్ కేసు వేసుకున్నాను మొన్న వెళ్ళి. అది ఒక రకంగా నాకు మానసికంగా చాలా కుంగుబాటుకి గురి చేసినటువంటి అంశం. అంటే పార్టీ కోసము ఎంత కమిట్మెంట్తో ఉన్నటువంటి నా విషయంలో నా ప్రాణం మీదకి వచ్చినటువంటి ఈ కేసు విషయంలో నేను ఆశించినంత సపోర్ట్ దొరకలేదనే చెప్పుకోవాలి. చూస్తే ప్రస్తుతం మీ మదనపాటికి ప్రధాన కారకులు ఎవరయ్యి ఉంటారని మీ మనసులో మాట, మిమ్మల్ని ఇలాగ తీర్చిదిద్దినటువంటి మీ అభిమాన నేతతో పాటు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తగా ఉత్తరాంధ్రలో ఏకైక జడ్పీటీసీగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 37 మంది జడ్పీసీ వైసీపీ మధ్యలోన టీడీపీ జడ్పీటీసీగా ఉన్నటువంటి బుచ్చిబాబు తాలూకు మదనపాటు తొలగిపోవాలన్నటువంటి ఉద్దేశంతో అధిష్టానం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? అధిష్టానము అంటే కార్యకర్తల్ని గత 2019 నుండి 24 మధ్యలో వైసీపీ దాష్టిక పాలనని ఎదిరించి పార్టీ బలోపేతానికి పార్టీ జెండాలు మోసి కుటుంబాలని రోడ్ల మీద పడేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో అయితే నా చొక్కా చింపి, ఇప్పటికీ ఉంది సార్ చిరిగిపోయిన చొక్కా, ఆ చొక్కా చింపేసి పోలీసులు నన్ను దారుణంగా కాళ్ళు చేతులు పట్టి ఆటోలో పడేసి పోలీస్ స్టేషన్కి ఎత్తుకెళ్ళారు. అది అలాంటి పరిస్థితి నా ఒక్కడికే కాదు, నియోజకవర్గంలో చాలామందికి జరిగింది. ఆ 2019 నుండి 24 మధ్యలో క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారి తాలూకు మనోభావాలన్నింటినీ కూడాను గౌరవించి అధిష్టానం గౌరవించి వారికి సముచిత స్థానం కల్పిస్తే తెలుగుదేశం పార్టీ పాతపట్నంలో పదిలంగా ఉంటుందని, మళ్ళీ ఎప్పట్లాగే మునుపటి గౌరవం తెలుగుదేశం పార్టీకి పాతపట్నం నియోజకవర్గంలో వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. చూస్తే కనుక ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టిన కార్యకర్తగా ఉంటూ అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2019 అనంతరం వచ్చినట్టు జరిగినటువంటి ప్రాదేశిక ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 38 జడ్పీటీసీ స్థానాలకు గాను 37 జడ్పీటీ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
జరిగినటువంటి హిరమండలం జరిగినటువంటి జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికల్లో మాత్రం పొగిరి బుచ్చుబాబు తన సమీప ప్రత్యర్థి స్థానిక ఎమ్మెల్యే తనయుడిని ఓడించినటువంటి ఘనతను ఆర్జించినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పార్టీ విధి విధానాలతో పాటు పార్టీ అధిష్టానాన్ని గౌరవించుకుంటూ వస్తున్న ఆయన మాత్రం మదనపాటు వెంటాడుతుంది. పాతపట్నం నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి సీట్లు బట్వాడాలో అప్పటి ఇన్ఛార్జ్ కలమటి రావణమూర్తికి కాకుండా మావిడి గోవింద్కి రావడం, అసలు ఎవరి నాయకత్వంలో తన తాలూకా జర్నీ కొనసాగించాలనే డైనామాలో పడినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి జడ్పీటీసీ బుచ్చిబాబు మాత్రం మదనపాటు గురవుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకుతో పాటు 19 నుండి 24 మధ్యన ఆ పార్టీ పరిరక్షణ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. అప్పట్లో తనపై మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు కూడా ఆ కేసును కూడా నీరుగార్చే ప్రయత్నం చేశారు. పార్టీ కోసం ప్రాణాలను ఫనంగా పెట్టి జడ్పీటీ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి ఘనతను ఆర్జించినటువంటి బుచ్చిబాబుకు ఉన్నటువంటి మదనపాటు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా లేకపోలేదు. ఈ విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి తాలూకు స్థితిగతులను తెలుసుకున్నట్టయితే కనుక పాతపట్నమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి తిరుగులేనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూనే వ్యక్తం చేస్తున్న ఆయన అభిప్రాయానికి అనుగుణంగా పార్టీ అధిష్టానం ఆ దిశగా యోచిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.